గుడ్ మార్నింగ్ టు ఆల్. 10వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో 2వ పాఠము బతుకు గంప అనే పాఠాన్ని మనము గత 3 వీడియోల్లో మనం చెప్పుకున్నాం. ఈరోజు ఈ 4వ వీడియోలో భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు, సమాసాలు, సందులు, అలంకారాలు, వాక్యాలు, వాక్య రకాలు మొత్తం మనం ఈరోజు ఈ యొక్క సెషన్లో మనం చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. భాషాంశాలు, పదజాలం అనే విభాగంలో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని అడిగారు. 1వది, అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ వెలితి అనే పదానికి మనం అర్థం రాసి దాని తాలూకు సొంత వాక్యం రాయాల్సి ఉంటుంది. వెలితి అంటే తక్కువ. 2, నిరాశ్రాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం. ఆశ్రయం అంటే అర్థం ఇల్లు. 3, రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు. పొద్దస్తమానం అనే పదానికి అర్థం పగలంతా. 4, తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమితపడుతున్నారు. స్థిమితపడుతున్నారు అనే పదానికి అర్థం కుదుటపడు. 5, మదర్ తెరీసా దిక్కులేని వారందరికో సేవలు చేసింది. దిక్కు అంటే శరణం లేదా దిశ అని అర్థం. అనే విభాగం చూసినట్లయితే క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఒక వాక్యం, పెద్ద వాక్యాలు ఇచ్చారు. అందులో ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు ఉన్నాయి. దాన్ని మనం గుర్తించి రాయగలగాలి. 1, సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది. ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. ఇక్కడ ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు 3 ఉన్నాయి. 1, సొమ్ము. 2, ధనం. 3, డబ్బు. సొమ్ము, ధనం, డబ్బు. 2వది, జసం నీటిలో జీవిస్తుంది. చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది. ఇక్కడ కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు 3 ఉన్నాయి. జసం, చేప, మత్స్యం. 3, దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీరం మలినం పోతుంది. ఇక్కడ ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు దేహం, ఒళ్ళు, శరీరం. 4, ప్రభాత వేళ పల్లె మేల్కొంటోంది. ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుట పూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు. ఇక్కడ ఒకే అర్థాన్ని ఇచ్చే 3 పదాలు ప్రభాతం, ఉదయం, పొద్దుపూట. అనే సెక్షన్ చూద్దాం. క్రింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి. ఇక్కడ మొత్తం 3 నానార్థాలు ఇచ్చారు. దాన్ని మనం జతపరచాలి. 1, బతుకు. 2, సంతానం. 3, సంసారం. ఇటువైపు చూసినట్లయితే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. జీవనం, స్థితి, జరుగుబాటు. కాపురం, కుటుంబం, పుట్టుక. ఇక్కడ 1వది బతుకు అనే పదానికి నానార్థాలు
జీవనం, స్థితి, జరుగుబాటు. సంతానం అనే పదానికి నానార్థాలు. ఆ బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం అనే పదానికి నానార్థాలు. ఈ కాపురం, కుటుంబం, పుట్టుక. ఈ అనే సెక్షన్లో మనము క్రింది పదాలకు ప్రకృతి వికృతి పదాలు వెతికి రాయండి. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి అని ఇచ్చారు. ఇక్కడ మనకు ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలు మనం వెతికి రాయాలి. ఇక్కడ మనం ఆల్రెడీ వికృతి పదాలను అక్కడ గుర్తించడం జరిగింది. బంతి, కస్తి, మొరకు, సుగము, మోము, రాతిరి. ఈ పదాలను ఉపయోగించి మనం దానికి జవాబులు గుర్తించి రాయగలగాలి. 1 ముఖం, మోము. 2 పంక్తి, బంతి. 3 కష్టం, కస్తి. 4 మూర్ఖుడు, మొరకు. 5 సుఖము, సుగము. 6 రాత్రి, రాతిరి. ఇవి ప్రకృతి వికృతులు. ఇప్పుడు ఊ సెక్షన్లో క్రింది జాతీయాలను జాతీయాలు. 1 వీధి పాలు చేయు. ఏదైనా నాశనం చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఏదైనా నాశనం చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. 2 ఊపిరి పీల్చుకొను. ఊపిరి పీల్చుకొను. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుండి బయటపడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి నుండి బయటపడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. పేజ్ నెంబర్ 23 వ్యాకరణాంశాలు. ఆ విభాగంలో క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని మనకు ఒక 4 సంధి పదాలు ఇచ్చారు. దాన్ని విడదీసి మనం సంధి పేర్లను తెలుసుకుందాం. పుణ్యాత్ముడు. పుణ్య ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. 2 విషయమంతా. విషయము ప్లస్ అంతా ఉత్వ సంధి. 3 ఇంకెవరికి. ఇంకా ప్లస్ ఎవరికి అత్వ సంధి. 4 ఉన్నదేదో. ఉన్నది ప్లస్ ఏదో ఇత్వ సంధి. ఇప్పుడు ఆ విభాగం నుంచి చూద్దాం. క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. ఈ క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయాలి. ఇక్కడ మనకి పదాలు విడదీసి ఇచ్చారు. దాన్ని కలిపి రాసి దాని యొక్క సంధి పేరును మనం గుర్తిద్దాం. పోదాము ప్లస్ అనుకుంటే. పోదామనుకుంటే. పోదామనుకుంటే ఉత్వ సంధి. స్నానము ప్లస్ లు. స్నానాలు. స్నానాలు లులనల సంధి. ఏమి ప్లస్ అయినది. ఏమైనది. ఏమైనది ఇత్వ సంధి. అక్కడ ప్లస్ అక్కడ. అక్కడక్కడ. అక్కడక్కడ ఆమ్రేడిత సంధి. జీవితము ప్లస్ అంత. జీవితమంతా. జీవితమంతా ఉత్వ సంధి. ఇది సంధులు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అనే విభాగంలో మనకు సమాసాలకు సంబంధించింది ఉంది. ఒకసారి చూద్దాం. ఈ
క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి అని మనకు ఈ సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఒకటవది 10 రోజులు, ఇది సమాస పదము. దీనికి విగ్రహవాక్యం రాసి సమాసం పేరును మనం రాద్దాం. 10 రోజులు, 10 సంఖ్య గల రోజులు, 10 సంఖ్య గల రోజులు, ద్విగు సమాసము. 2 కాళ్ళు చేతులు, కాలును చేతులను, కాలును చేతులను, ద్వంద్వ సమాసము, ద్వంద్వ సమాసము. 3 తెల్ల ముఖం, తెల్లనైన ముఖం, తెల్లనైన ముఖం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. 4 అసాధారణం, సాధారణం కానిది, సాధారణం కానిది, నై తత్పురుష సమాసము, నై తత్పురుష సమాసము. 5 చిన్న బిడ్డ, చిన్నదైన బిడ్డ, చిన్నదైన బిడ్డ, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తరువాత మనకు అవ్యయీభావ సమాసము ఇవ్వడం జరిగింది. అవ్యయీభావ సమాసము క్రింది సమాస పదాలకు వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి. ఆ యథావిధి, దీనికి విగ్రహవాక్యము విధి ఎట్లో అట్లు, విధి ఎట్లో అట్లు, ఇది అవ్యయీభావ సమాసము. 2 ఆబాల గోపాలం, బాలుర నుండి గోపాలుర వరకు, బాలురు నుండి గోపాలుర వరకు, ఇది అవ్యయీభావ సమాసము. ఈ అనువర్షం, వర్షమును అనుసరించి, వర్షమును అనుసరించి, అవ్యయీభావ సమాసము. అవ్యయీభావ సమాసము ఎలా వస్తుందంటే ఒకసారి మనం చూద్దాం. అవ్యయము పూర్వపదంగా గల సమాసము అవ్యయీభావ సమాసము. అవ్యయము పూర్వపదంగా గల సమాసము అవ్యయీభావ సమాసము. ఇంతకీ అవ్యయం అంటే ఏమిటి? లింగ వచన విభక్తులు లేనిది. అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. చూడండి, ఇక్కడ వీటిని మీరు గమనించినట్లయితే పూర్వపదాలు గమనిస్తే అవి అవ్యయాలని మనం గ్రహించవచ్చు. ఇవి సాధారణంగా అను, యథ, ఆ, ప్రతి, సా, పరి, అప, సహ, ఉప మొదలైనవి. ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది. లింగ వచన విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది. ఈ సమాసమును అవ్యయీభావ సమాసం అంటారు. 24వ పేజీలో కొన్ని అవ్యయీభావ సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. దానికి మనం విగ్రహవాక్యాలను రాద్దాము. సరేనా? అనుకూలం, కూలమును అనుసరించునది, అనుకూలం కూలమును అనుసరించునది. యథాశక్తి, యథాశక్తి, శక్తి ఎంతో అంత, శక్తి ఎంతో అంత = అవ్యయీభావ సమాసము. ప్రతి మాసం,
ప్రతి మాసం, మాసము మాసము అవ్యయీభావ సమాసము. ప్రతిదినం, దినము దినము, దినము దినము అవ్యయీభావ సమాసము. ఉపవనం, వనమునకు సమీపం, ఉపవనం వనమునకు సమీపం అవ్యయీభావ సమాసం. సకుటుంబం, సకుటుంబం కుటుంబమంతా, కుటుంబమంతా ఇది కూడా అవ్యయీభావ సమాసము. పేజ్ నెంబర్ 24. ఈ అనే విభాగంలో అలంకారం చేకానుప్రాస అలంకారం ఇవ్వడం జరిగింది. చేకానుప్రాస అలంకారం. ఒకటో ఉదాహరణ, నీటిలో తేలు తేలుతుంది. 2, ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ పై వాక్యాలను మనం పరిశీలిస్తే ఇందులో చేకానుప్రాస అలంకారం ఉంది. ఎందుకంటే తేలు తేలు, 7 7 అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్కపక్కనే అర్ధభేదంతో ఉన్నాయి కనుక ఇక్కడ చూడండి, ఈ నీటిలో తేలు తేలుతుంది. తేలు అనేది ఒక విషజీవి. తేలడం అంటే పైకి తేలడం అని. అలాగే 2లో 7 7, ఈ 7 అంటే ఇక్కడ ఈ సంవత్సరం అని, 7 రోజులంటే 7 సంఖ్య, అంటే ఈ 7 సంఖ్య అని మనకి ఇక్కడ అర్ధభేదంతో ప్రయోగించడము జరిగింది. చూడండి, లక్షణము సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదంతో కలిగి వెంటనే ప్రయోగించబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. చేకులు అంటే పలుకులలో కమ్మదనం ఎరిగిన పండితులు అని అర్థం. పలుకులలో కమ్మదనము ఎరిగిన పండితులు అని అర్థం. మనం ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు మనం ఇక్కడ చూద్దాం. సెక్షన్లో క్రింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి అని ఇచ్చారు. ఇక్కడ గోరు వంక వంకలు చూసెను. ఇక్కడ గోరు వంక అంటే ఇక్కడ గోరు వంక అంటే ఒక విధమైనటువంటి పక్షి. వంకలు అంటే చుట్టుపక్కల చూడడం అని అర్థం. ఇక్కడ వంక వంక అనే పదము వెంటనే హల్లుల జంట అంటే వెంటనే ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము. సమస్యల సాధనకు నారి బిగించింది. ఇక్కడ నారి ఇక్కడ నారి అంటే స్త్రీ, ఇంకా ఇక్కడ నారి అంటే బాణము అని అర్థం. అంటే ఇక్కడ నారి అనేటటువంటి హల్లులు వెంటనే అర్ధభేదంతో ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఇది కూడా చేకానుప్రాస అలంకారము. 3, సుందర దరహాస రుచులు. సుందర దరహాస రుచులు. దర అనేటటువంటి హల్లుల జంట వెంటనే అర్ధభేదంతో ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఇది కూడా చేకానుప్రాస అలంకారము. తర్వాత 4, రాజా నీది శుభంకర కరము. శుభంకర కర, ఇక్కడ కరంలో కర, ఈ 2 కూడా హల్లుల జంట వెంటనే అర్ధభేదంతో ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఇది కూడా చేకానుప్రాస అలంకారము. ఆ కొమ్మ వంచి పూలు కోసింది. ఇక్కడ ఆ కొమ్మ అంటే స్త్రీ, ఇక్కడ కొమ్మ అంటే చెట్టుకున్నటువంటి ఒక శాఖ కొమ్మ. ఇక్కడ వెంటనే అర్ధభేదంతో ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఇది కూడా చేకానుప్రాస అలంకారము. చేకానుప్రాస అలంకారం యొక్క లక్షణాన్ని మరొకసారి మనం చూద్దాం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు.
అర్ధభేదముతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. తరువాత ఊ అనే విభాగంలో క్రింది కర్తరీ వాక్యాలను కర్మణీ వాక్యాలుగా మార్చి రాయండి. కర్తరీ వాక్యము, కర్మణీ వాక్యము. కర్తరీ వాక్యం అంటే కర్తకు ప్రాధాన్యముగా గల వాక్యాన్ని కర్తరీ వాక్యము అంటారు. కర్తకు ప్రాధాన్యముగా గల వాక్యాన్ని కర్తరీ వాక్యము అని అంటాము. అలాగే కర్మణీ వాక్యము, కర్మకు ప్రాధాన్యముగా గల వాక్యాన్ని కర్మణీ వాక్యము అని అంటాము. ఇక్కడ కర్త అంటే పని చేసేవాడు, కర్త అంటే పని చేసేవాడు. కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ, పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ. ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణలు మొత్తం ఒక 5 ఉదాహరణలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి, ఎల్లమ్మ పండ్లను అమ్మింది. ఎల్లమ్మ పండ్లను అమ్మింది, ఇది కర్తరి వాక్యము. మనం కర్మని వాక్యంగా మార్చి రాయాలంటే ఎల్లమ్మచే పండ్లు అమ్మబడ్డాయి. ఎల్లమ్మచే పండ్లు అమ్మబడ్డాయి. 2, ఆమె బిడ్డను చదివించింది. కర్మణీ వాక్యము ఆమెచే బిడ్డ చదివించబడింది. 3, డాక్టర్ వైద్యము చేశాడు. వైద్యం డాక్టర్చే చేయబడింది. 4, అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. కర్మణీ వాక్యము కండక్టర్ ఉద్యోగం అతనిచే చేయబడింది. 5, వారు పిల్లవాడిని కాపాడారు. పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు. ఇలాగా కర్తరి వాక్యము, కర్మణీ వాక్యాన్ని మనం రాయవచ్చు. అరు విభాగంలో క్రింది వాక్యాలు చదివి అవి ఏ రకమైన వాక్యాలో రాయండి అని మనకు చివరిగా మనకి ఇవ్వడం జరిగింది. అవి మనం ఏ రకమైన వాక్యాలు మనం ఇదివరకు 9వ తరగతిలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి 6 వాక్యాలు ఇచ్చారు. అది ఏ రకమైన వాక్యమో మనం గుర్తిద్దాం. 1, అతడికి మంచి జరుగుగాక. ఇక్కడ మంచి జరుగుగాక అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఆశీర్వాదక వాక్యము. 2, ఇటువైపు నీవు రావద్దు. ఇది నిషేధార్థక వాక్యం. ఎల్లమ్మ ఆ పని చేయగలదు. ఇది సామర్థ్యార్థక వాక్యం. 4, మీరు మా ఇంటికి రావచ్చు. ఇది అనుమత్యర్థక వాక్యం. 5, 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు. ఇది ప్రశ్నార్థక వాక్యం. 6, అందరూ బడికి వెళ్ళండి. ఇది విద్యార్థక వాక్యం. పిల్లలు, ఇంతవరకు మనకు పదజాలము, వ్యాకరణాంశాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకు ప్రాజెక్ట్ పని కూడా ఇవ్వబడ్డారు. చూడండి, తమ కుటుంబ ఆర్థిక స్థితులను అధిగమించి జీవిత లక్ష్యాన్ని సాధించిన వారి విషయాలు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. ఉదాహరణకు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అబ్దుల్ కలాం గారిది మనకు ఒక 3 ఇవ్వడం జరిగింది. వీరి 3 గురించి కూడా మీరు మీ తరగతి గదిలో ప్రదర్శించండి. అలాగే పాఠ్యాంత పద్యము, అలాగే విశేషాంశాలు, తెలుగు మాండలికాలు అనేటటువంటి మొత్తం 4 మాండలికాల గురించి పూర్వ మండలము, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క పదానికి ఒక్కో విధంగా పలకడం జరుగుతుంటుంది. దాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా చదవండి. ఒక సూక్తి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అబ్దుల్ కలాం గారు రాసింది. అది కింద పడ్డానని ఆగిపోకు,
తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. తరువాత మూడో పాఠాన్ని మనం చెప్పుకుందాం. పిల్లలు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బాగా చదవండి.